రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు సేకరించడంపై రైతులు నిరసన తెలుపుతున్నారు. భూములు ఇవ్వబోమని ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రైతుల మధ్య తోపులాట జరిగింది. బహదూర్గూడకు హైడ్రో రాకతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు సేకరించడంపై రైతులు నిరసన తెలుపుతున్నారు. భూములు ఇవ్వబోమని ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రైతుల మధ్య తోపులాట జరిగింది. బహదూర్గూడకు హైడ్రో రాకతోటి ఉద్రిక్త పరిస్థితి ఒక్కసారిగా తలెత్తింది. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితి. బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూములు సేకరించడంపై రైతులు నిరసన. ఇక భూములు ఇవ్వబోమని ఆందోళనకు దిగిన రైతులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి? ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వము బుల్లెట్ ట్రైన్ హబ్బును ఏర్పాటు చేయడానికి కూడా భూములు సేకరిస్తున్న నేపథ్యంలో రైతులు మాత్రము తాము భూములు ఇవ్వమని చెప్పి కూడా ఆందోళన చేపట్టారు. అయితే ముఖ్యంగా చూస్తే శంషాబాద్ మండల్ బహదూర్గూడలో యొక్క హైటెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన హబ్బు ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో పూర్తిగా భూములు సేకరించిన నేపథ్యంలోనే యొక్క రైతులు రోడ్డుపై ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి బహదూర్గూడ చూస్తే మాత్రం ప్రభుత్వ భూములు ఇక్కడ ఎక్కువగా ఉండడము, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ కి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండడము, అంతేకాకుండా ఒక ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఒక బుల్లెట్ ట్రైన్ హబ్బును ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వము పూర్తిగా ముందుకు వెళ్తుంటే నేపథ్యంలో రైతులు మాత్రం ఇంకా ఆందోళన కూడా చేస్తున్నారు. తమ భూములు ఇవ్వము, తమ భూములు లాక్కుంటే ఇక తాము రోడ్డు పైకి వస్తాము, ఇక తమకు జీవనాధారం లేదు, ఈ యొక్క ఆత్మహత్యలే శరణం అని చెప్పి కూడా ఈ సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ హైడ్రా కావచ్చు, అంతేకాకుండా పోలీసులు ఇప్పటికే భారీ ఎత్తున కూడా చేరుకున్నారు. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క హైడ్రా కూడా యొక్క పనులు చేపట్టేందుకు కూడా ముందుకు వస్తున్నట్టుగా దీనికి సంబంధించి రైతులకు సమాచారం వచ్చింది. అయితే మొత్తానికి చూస్తే ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అయితే బహదూర్గూడకి హైడ్రా రాకతోటి అక్కడ ఉధృత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం తగ్గించడానికి రైతులతోటి అధికారులు ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు గిట్లా ఏమైనా చేస్తున్నారా పవన్? మొత్తానికి చూస్తే రైతులు తమ భూములు ఇవ్వము అనేది మాత్రం చాలా కష్టంగా చెప్తున్నారు. ఒకవేళ లాక్కుంటే మాత్రం ఊరుకునేది లేదు, తాము ప్రాణాలు పోయేంత వరకు కూడా పోరాడతామని చెప్పి కూడా రైతులంతా కూడా ముక్త కంఠంతో కూడా అంతా ఒక్కసారిగా ఆందోళన చేపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా ఇంకా హైటెన్షన్ వాతావరణమే కొనుక్కుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. అయితే అధికారులు వచ్చి వారికి సంధాయించినా గానీ రైతులు వినే పరిస్థితిలో లేరని చెప్పి కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్. మేము పండించిన పంటనే 3 పూటలు తింటారు.